నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కోమటికుంట గ్రామంలో 50 ఏళ్ల నాటి రామాలయం భూమిని గ్రామానికి చెందిన మామిడి సైదులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని అదే గ్రామానికి చెందిన గట్టు రమేష్ గ్రామస్తులు ఆరోపించారు. ఆదివారం రామాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోమటికుంట గ్రామంలో 50 ఏళ్ల క్రితం రామాలయానికి భూమిని కేటాయించినట్లు తెలిపారు. అందులో కొంత భూమి పక్కనే ఉన్న మామిడి సైదులు తీసుకుని ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రామాలయం ఉన్న భూమిని కూడా తన ఇంటితో పాటు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ ఇంటిపై బ్యాంకులో రుణం తీసుకున్నాడని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి రామాలయం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, మా రామాలయం భూమి రామాలయానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. అంటే కృష్ణారెడ్డి ఇది దేవాలయం ఉంచుకోవాలి. శ్రీరాములు మీరు ఊళ్ళోకి పోయి పెండిలైనా పేరాటాలైనా మీరు ఇక్కడనే ఉండాలి. ఎవరు ఇళ్ళ వేసేది లేదు. తెలగ అమ్మతరాస ఆయన కొట్టు పెట్టినా తీసేపిచ్చిండు సర్పంచ్. ఎవరినైనా ఇళ్ళకి పెట్టినాయలే. ఈ ముసలి ఏం చేసిండు, పంచాయతీ పొలం నడిచిందయ్యా. నడిచాకనే ముసలి ఇచ్చిండు. ఆయనకు పెళ్ళం లేదు, కొడుకు పెళ్ళం లేదు. 4 రోజులు ఉండి పోట కొడుకులాలని అంటే తెలవకుండా ఈడ గుడి చేసి సంసారాలు పెట్టాడు. సర్లేగా లేచిపోతారని మేము అనుకున్నాం, కానీ మాకేమెరకైతే చేసేది. నాది వాళ్ళది అసలే ఈ ఊళ్ళో లేనే లేరు వాళ్ళు. ఇప్పుడు గుడి ఉండాలన్నా ఏంది, ఏం కావాలి నీకు? ఎవరు న్యాయం ఏం కావాలి? న్యాయమా? మాకు న్యాయంగా కావాలి. గుడి సరిపోను, మేము చుట్టూ పారి కూడా కట్టుకుంటాం. వాళ్ళకు లేదు. అలా అట్లా దేని ఇచ్చిండ్రు, వేసుకుండ్రు, వాళ్ళు చచ్చిపోయిండ్రు. మరి వీళ్ళకి ఎక్కడిది చెప్పు? లోన్ ఎట్లా తెచ్చిండు? ఈ ఊరు పెద్ద మనుషులు అడిగి తెచ్చిండా? అది చెప్పు. మండలం సీమెంల జిల్లా సూర్యాపేట. ఇక్కడ జరిగింది. ఇప్పుడు 56 సంవత్సరాల క్రితంలో గుడి ఇక్కడ దేవాలయం కట్టారు. ఇది కృష్ణారెడ్డి ఇచ్చినది ల్యాండ్. ఇది ఈ దేవాలయం కడితే ఇక్కడ దేవాలయానికి సంబంధించిన ఒక వ్యక్తి వస్తే సరే ఉంటే ఉండని అని ఈ ఊరు పెద్దలు అవకాశం ఇచ్చారు. ఆ ఉన్న దాంట్లో సగం అమ్ముకోవడం జరిగింది, ఇంకా సగం కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇప్పుడు దేవాలయానికి అసలు లేకుండా జీరో చేసి పెట్టిండు. రిజిస్టర్ గుడి కూడా లేదు, గుడి తీసేయాలనేటట్టుగా వారు కూడా కట్టి వ్యవహారం చేసి అరెస్టులు ఎక్కువ చేయటం, ఏదో ప్రతి నెలకు 2 నెలలకు చాలా డిస్టర్బ్ చేస్తుంటే ప్రతి నెలకు 2 నెలలకు నేను మనసులో పెట్టి సాఫ్ చేయించడం ఇదే దొరుకుతున్నా. అంటే నాతో గొడవలు పెట్టుకుంటే ఎలాంటి లేదు. ఊరు పెద్దలు చెప్తున్నా, నా పని నేను చేసుకొని పోతున్నా. ఊరు పెద్దలు చెప్తున్నా, నా పని నెలకు 2 సార్లు 3 సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వచ్చి పూజలు చేసుకోవడం పోతున్నాం అంతే. నిన్న కూడా కొద్దిగా అరెస్టులుగా మాట్లాడి చాలా డిస్టర్బ్ చేసి ఆడ మనిషి ఆమె, నువ్వు ఎవరు చెప్పుడో చెప్పుకో, కేసు పెట్టుకుంటావు కేసు పెట్టుకో, ఊరు పెద్దలు తీసుకురా, నేను రిజిస్టర్ చేయించాను, రిజిస్టర్ కూడా తీసుకురాను అని మాట్లాడడం నిన్న జరిగింది. దీని విషయాల్లో ఊరు పెద్దలకు నేను ఫోన్ చేసి కేసు పెట్టడం జరిగింది. ఊరు పెద్ద మేతరి కౌన్సిలర్ వీళ్ళందరూ చెప్పడం జరిగింది. అందరం పోయి కేసు పెట్టినాం. అలాగే మీకు కూడా తెలియజేసినాం. దయచేసి రామాలయాన్ని ఉన్నంతలో పద్ధతి ప్రకారం ఉంటే సార్, అంతగా మించి ఆలోచన గొడవలు కాదు, వేరే విషయం కూడా కాదు. ఇంతకుముందు ఎట్లా ఉందో అట్లనే ఉండాలని. పట్టా చేసుకుంది మామిడి సైదులు, తండ్రి పేరు వెంకన్న. చేసుకొని కూడా ఇప్పుడు 30 నెలలు గడిచింది. లోన్ కూడా తెచ్చుకోరు, బ్యాంక్ లోన్. ఇది సంగతి.